హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడే మునిరత్నం. ఈ రోజు మనం ఏడినందు ఆంధ్రప్రదేశ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా చాలా మందికి సందేహాలు వచ్చే అంశం ఏంటంటే, ఎక్కువ శాతం మంది కన్ఫ్యూజ్ అయ్యేది అసలు ఈ సర్వీస్ అనేది పెద్దగా ప్రజలకి చేరకపోవడానికి సందేహం ఏంటంటే, మ్యారేజ్ అయిన వాళ్ళని వాళ్ళ కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవడానికి చాలా సమస్యలు, చాలా సందేహాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో చాలా వివరంగా ఏ డాక్యుమెంట్లు కావాలి, ఇదివరకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటే ఉండాలన్నారు, అది కాకుండా మరో 4 డాక్యుమెంట్లు కూడా అవకాశం ఇచ్చారు. ఓకే, దాని గురించి చూద్దాం. నెక్స్ట్ దీంతో పాటు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటప్పుడు ఏ అంశాలు వస్తాయి, ఇవన్నీ కూడా చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పుకుంటాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సమస్య అయితే, ఈ సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి. కాబట్టి మీరు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మందికి, చాలా జిల్లాలో అందరికీ షేర్ అవుతుంది, అందరూ కూడా లబ్ధి పొందుతారు. ఓకే, ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంత ఇంపార్టెంట్ ఉంది. అంటే గతంలో అయితే వాలంటీర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు సచివాలయ సిబ్బంది వచ్చి వీళ్ళంతా ఒక కుటుంబం అని ఆ సభ్యులంతా కలిపి ఒక హౌస్ మ్యాపింగ్ చేస్తారు. ఓకే, ఈ హౌస్ మ్యాపింగ్ ఆధారంగానే రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డులు ఇచ్చారంటే అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. ఓకేనా, ఎందుకంటే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఏ విధంగా చెప్తుందో రేషన్ కార్డు ఉన్న వారికి సంక్షేమ పథకాలు ఉంది కదా, అదే పంతాలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఉన్న వారికే సంక్షేమ పథకాలు అనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళని మన కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఏ ఆప్షన్లు అడుగుతుందనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా, కాబట్టి వీడియో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలా అంశాలు ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా చాలా అంశాలు అయితే తెచ్చాను. కాబట్టి ఈ వీడియో చూస్తే 98% మీకు ఇంకే సందేహాలు రాదు. ఓకే, మొట్టమొదటిగా మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన వాళ్ళు మా కుటుంబంలో చేర్చుకునేదానికి ఆప్షన్. ఓకే, దీనికి ఆన్లైన్లో వెసులుబాటు లేదు. ఆన్లైన్లో రీసెంట్గా మనం ఒక వీడియో చేసాం, ఆన్లైన్లో హౌస్ మ్యాపింగ్ మనమే చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అన్నాను. కానీ అక్కడ ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఉంటే అక్కడ ఎవరికి కూడా సక్సెస్ఫుల్గా రావడం లేదు. కాబట్టి ఆ సర్వీస్ అనేది ప్రజలకి పెద్దగా ఉపయోగపడలేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం మ్యారేజ్ అండ్ మైగ్రేషన్ గురించి చెప్పుకుంటాం. కాబట్టి కొంచెం వివరంగా అయితే వినండి. ఫస్ట్, ఇది ఆప్షన్ సచివాలయంలో ఉంటుంది. మీ దగ్గరలో సచివాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత GSWS అనే వెబ్సైట్లో డిజిటల్ అసిస్టెంట్ అని ఒక సెక్రటరీ ఉంటారు. అదే పట్టణాలు అయితే ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటారు. వాళ్ళ లాగిన్లో ఉంటుంది. ఓకేనా, వాళ్ళ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ GSWS ఇంటర్నల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో హౌస్ హోల్డ్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా పెళ్ళైన వారిని వారి కుటుంబంలోకి యాడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కోడల్ని కానీ వాళ్ళ కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకునే అవకాశం. ఓకే, ఈ ఆప్షన్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే అతను ఏ కుటుంబం అయితే ఉన్నాడో అతని యొక్క కుటుంబ వివరాలు, అతనితో పాటు ఎవరెవరైతే హౌస్ హోల్డ్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళ వివరాలన్నీ కూడా వస్తాయి అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అదే పేజీలో చివరన బ్రైడ్ ఆధార్ ఎంటర్ చేయండి అంటుంది. మ్యారేజ్ అయిన మహిళని తన కుటుంబంలో యాడ్ చేసుకోవాలి కాబట్టి తన భార్య యొక్క ఆధార్ నంబర్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఆమె ఇదివరకే వాళ్ళ తల్లిగారి యొక్క కుటుంబంలో హౌస్ మ్యాపింగ్లో ఉంటారు. ఓకే, కాబట్టి ఆ వివరాలన్నీ మళ్ళీ అక్కడ చూపిస్తుంది వాళ్ళకి. ఈ ఆధార్ ఇక్కడ ఎంటర్ చేయడం, అక్కడ వాళ్ళ అమ్మ నాయన కానీ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ హోల్డ్ డేటా మొత్తం కూడా చూపిస్తుంది. అక్కడ చివరన, ఇది చాలా ఇంపార్టెంట్, అక్కడ చివరన డూ యూ వాంట్ మైగ్రేట్ ది బ్రైడ్ ఫ్రమ్ పేరెంట్స్ హౌస్ హోల్డ్ టు ఇన్లాస్ హౌస్ హోల్డ్. ఓకేనా, అంటే ఈ పెళ్లి కూతురు పెళ్లి చేసుకొని ఈ కుటుంబంలోకి యాడ్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి ఆమె వాళ్ళ పేరెంట్స్ యొక్క హౌస్ హోల్డ్ నుంచి అత్తగారి యొక్క హౌస్ హోల్డ్ యాడ్ అవ్వడానికి దీనికి ఎస్ ఆర్ నో అంటుంది. ఓకేనా, మనం చేసే సర్వీసే అదే కాబట్టి ఎస్ అంటాం. ఫస్ట్ ఎస్ అని క్లిక్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎస్ అని క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ 2 రకాల వివరాలు అడుగు చూపిస్తుంది. పెళ్లి కుమారుడు యొక్క వివరాలు, పెళ్లి కూతురు యొక్క వివరాలు. ఓకేనా, ఇక్కడ ఉదాహరణకి పెళ్లి కుమారుడు సంబంధించి చూద్దాం ఏం అడుగుతుంది అనేసి. ఇక్కడ నేము, ఏజు, జెండర్ ఫస్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత ఈకేవైసీ. ఓకే, ఇక్కడ గమనించండి, పెళ్ళైన వారిని తన కుటుంబంలో హౌస్ హోల్డ్గా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా భర్త, భార్య వీళ్ళిద్దరూ వెళ్ళి బయోమెట్రిక్ వేయాలి. ఫిజికల్గా మీ గ్రామ సచివాలయంకి వెళ్ళాలి. ఓటీపీ ఆప్షన్ లేదు. ఇక్కడ ఒకటి బయోమెట్రిక్ లేదా ఐరిష్ అంటే కళ్ళతో తీసుకుంటారు, బయోమెట్రిక్ అంటే వేలు ముద్రలు వేస్తారు. కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది.
ఇది గమనించండి. ఓటీపీ ఆప్షన్ లేదు, ఇంక ఎటువంటి ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరే సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది ఇద్దరు. ఓకే. నెక్స్ట్ అక్కడ మ్యారేజ్ డేట్ ఎంటర్ చేయమంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి డౌట్లు ఉండేది అందరికీ, సెలెక్ట్ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు ఈమెని మీ కుటుంబంలో యాడ్ చేసుకునేటప్పుడు బై మ్యారేజ్ ద్వారా యాడ్ చేసుకుంటున్నావు కదా, కాబట్టి దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమిటి, ఏం పెడుతున్నారు మీరు అని అడుగుతారు ఇక్కడ. ఓకే, అడిగినప్పుడు అక్కడ 6 రకాల డాక్యుమెంట్స్ అవకాశం ఇచ్చారు. గతంలో అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటే ఉంది, ఇది 6 రకాల కార్డులు అయితే ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఒకటి, మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకొని ఆమెని మీ కుటుంబంలో యాడ్ చేసుకుంటారు. ఒకటి. 2, రైస్ కార్డ్. రైస్ కార్డులో అయినా ఈమె ఉంటే యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డులో అయినా ఈమె ఉంటే భార్యగా ఉంటే యాడ్ చేసుకుంటారు. లేదా ఈ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్గా ఈమెను చేర్చుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి కూడా వీళ్ళ కుటుంబంలో యాడ్ అవ్వచ్చు. లేదు పాస్పోర్ట్లో ఈ పేరు వైఫ్ ఆఫ్ ఇతని పేరు కానీ ఉంటే అప్పుడు కూడా దాని ప్రూఫ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో కూడా ఈమె పేరు వైఫ్ ఆఫ్ బర్త్ పేరు అంటే కేర్ ఆఫ్ బర్త్ పేరు వస్తుంది కాబట్టి కేర్ ఆఫ్ బర్త్ పేరు అని చెప్పేసి అక్కడున్నా కూడా దాన్ని బేస్ చేసుకుంటారు. ఓకేనా. కాబట్టి ఈ 6 రకాల డాక్యుమెంట్లు ఏదైనా పర్వాలేదు, కాకపోతే వీళ్ళు భార్య భర్త అని సూచించేటటువంటి వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. కాబట్టి ఈ రిస్క్ అంటే ఈ రైస్ కార్డు ఈ రిస్క్ అంతా ఎవరు సచివాలయ సిబ్బంది వీళ్ళంత వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మేము చేస్తామని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి వీటిలలో ఇప్పుడు చెప్పిన ఈ ప్రూఫ్స్లో ఎక్కడైనా కూడా భార్య భర్త సంబంధం అని చూపించేది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చి దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ మ్యారేజ్ ప్లేస్ అడుగుతుంది. చాలా వరకు కూడా ఈ డాక్యుమెంట్స్ పైన సందేహం ఉంటుంది కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి. 6 రకమైన డాక్యుమెంట్స్ అవకాశం ఇచ్చారు, దీంట్లో ఏది ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది అయిన తర్వాత ఈ పెళ్లి కుమారుడికి సంబంధించి ఓకేనా, అతనికి సంబంధించి అప్లోడ్ రెసిడెన్సీ ప్రూఫ్. అంటే ఇతర కుటుంబంలోకి ఈమెను యాడ్ చేసుకుంటున్నావు కదా, ఇతర కుటుంబం యొక్క రెసిడెన్సీ అడ్రస్, వాళ్ళు స్థానికంగా ఎక్కడైతే నివాసం ఉన్నారో దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయండి అంటారు. దాంట్లో ఒక 4 రకాల అవకాశాలు ఇచ్చారు. ఏదంటే ఆధార్ కార్డులో ఉన్నా పర్వాలేదు, పాస్పోర్ట్లో ఉన్నా పర్వాలేదు, డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నా పర్వాలేదు, ఓటర్ కార్డులో పర్వాలేదు. ఓకేనా. ఇందులో ఏదైనా వీళ్ళ అడ్రస్ చూపిస్తే ఆ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓవరాల్గా మనకి ఏమర్థమైంది, 2 రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. భార్యాభర్త ఇద్దరు వెళ్ళి బయోమెట్రిక్ వేయాలి. ఇదండి మ్యారేజ్ అయిన తర్వాత ఆ మహిళను హౌస్ హోల్డ్ మ్యాప్లో యాడ్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్కడుంది, సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఉంటుంది, వెళ్ళి కలవండి. ఆన్లైన్లో అవకాశం లేదు, ఆన్లైన్లో ఇచ్చిన అవకాశం అయితే వర్క్ అవడం లేదు. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు, మోస్ట్లీ దీంట్లో సందేహాలు రాదు, ఎందుకంటే సందేహాలు ఎక్కువ శాతం వచ్చేది ఈ డాక్యుమెంట్ల పరంగానే. ఓకేనా. ఈ డాక్యుమెంట్ల గురించి వివరంగా చెప్పాను కాబట్టి ఇప్పుడైతే అవకాశం ఉంది, ఇదైతే ఎప్పుడు అవకాశం ఉంది. ఓకే, ఇది గత ప్రభుత్వం నుంచి అదే డేటా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్లు ఎప్పుడు ఉంది, డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో ఉంటుంది కాబట్టి వెళ్ళి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది షేర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే చాలామంది షేర్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి కామెంట్ కూడా చేయండి, నచ్చిందా లేదా ఏదో ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మురళీధర్.